సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మనం లంసమ్గా ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా, లేకపోతే పిఎంఎస్లో మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా నేను నిజంగా వాస్తవంగా జరిగిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. యాక్చువల్గా 3 years బ్యాక్ నేను ఒక కంపెనీకి వెళ్ళాను, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాను. అక్కడ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారు, ఆయన పైన ఒక సీనియర్ మోస్ట్ హెడ్ కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత నేను మన పిఎంఎస్ గురించి అలాగే ఏఎఫ్ గురించి పూర్తిగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ ఇలా 1 crore పెట్టండి మీరు ఏఎఫ్లో కానీ పెడితే మీకు గణనీయంగా రిటర్న్స్ వస్తాయి అని చెప్పి. సో వాళ్ళిద్దరికీ అర్థమైంది, కాన్సెప్ట్ అర్థమైంది, ఏఎఫ్లో ఎలా రిటర్న్స్ వస్తాయో అర్థమైంది. సరే ఒక డాక్యుమెంటేషన్ పార్ట్ ఉంటుంది, అంటే వాళ్ళకి పాన్ కార్డు, ఆధార్ కార్డు, చెక్ ఇలాంటివన్నీ కావాల్సి వస్తాయి. సో వీటన్నిటి కోసం ఒక 1 day టైం అడిగారు. సో నెక్స్ట్ డే కలుద్దాం అనుకున్నాం. సో అలా కలిసిన తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు ఈ హెడ్ అయితే ఎవరో ఉన్నారో, ఆ వింగ్ హెడ్ ఉన్నారో ఆయన చెక్ ఇచ్చేసారు 10 lakhs. అంటే చూడండి, ఏఎఫ్లో మనం 1 crore ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే 1 crore ఒకసారి ఇవ్వక్కర్లేదు, 10 lakhs కింద ఎస్ఐపి మోడ్లో కూడా ఇవ్వచ్చు. సో అట్లా ఆయన 10 lakhsతో స్టార్ట్ చేసేసి ఒక ఎస్ఐపి మోడ్లో ఏఎఫ్లో కంటిన్యూ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మేనేజర్కి ఏంటంటే ఆ రోజు నైట్ వాళ్ళ బ్రదర్లో కాల్ చేశారు. కాల్ చేసి చెప్పారు, అన్నయ్య బావగారు ఇలా మంచి ఒక వెంచర్ వచ్చింది, అది మన హైదరాబాద్లో నెంబర్ 1 బిల్డర్ కడుతున్నాడు ఆ వెంచర్, అందులో మనం ప్రీ లాంచ్లో బుక్ చేసుకుందాం ఒక ఫ్లాట్. ఇప్పుడు నెంబర్ 1 బిల్డర్ అంటే సేఫ్ అండ్ సెక్యూర్డే కదా, మనకి ఇప్పుడు 80 lakhsకి 3 BHK వస్తుంది. ఇది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనకి అది 1.5 crore దాకా వెళ్తుంది. కాబట్టి మనం మంచి ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు అవుతాం, ఇలా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు. సార్ వాళ్ళ వైఫ్ కూడా అదే చెప్పింది. సో ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ప్రాజెక్ట్ మేనేజర్, లేదండి చక్రధర్ గారిని కొంచెం డ్రాప్ అవుతున్నాను, ఈ ఏఎఫ్ కాదు మాకు ఒంటి పక్కనే ఒక మంచి నెంబర్ 1 గ్రేడెడ్గా మన వాళ్ళు వేస్తున్నారు వెంచర్, కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది, ఇప్పుడు కనుక ప్రీ లాంచ్లో బుక్ చేసుకుంటే మాకు 80 lakhsకే వస్తుంది 3 BHK అన్నారు. సరే ఆయన 80 lakhs అక్కడ పెట్టారు. అంటే ఒక నెంబర్ 1 బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఒక ల్యాండ్ లార్డ్తో అగ్రిమెంట్ అయ్యారు. ల్యాండ్ పూలింగ్ అంతా అయిపోయింది, మొత్తం స్ట్రక్చర్ అంతా రెడీ అయిపోయింది. ల్యాండ్ లార్డ్ కొన్ని ఫ్లాట్స్ కూడా అలొకేట్ చేశారు, అంటే ఈ బ్లాక్లో ఈ ఫ్లాట్స్ మీవి అని చెప్పి ల్యాండ్ లార్డ్కి ఇచ్చేస్తారు కొన్ని ఫ్లాట్స్. సో అలా ల్యాండ్ లార్డ్ ఫ్లాట్ దగ్గర వీళ్ళు ఒక ఫ్లాట్ బుక్ చేసేసారు, 80 lakhs క్యాష్ ఇచ్చేసారు, డౌన్ పేమెంట్ చేసి తీసుకున్నారు. అయితే ఇప్పుడు 3 years అయిపోయింది, ఇంకా ఆ లాంచే కాల ఇంతవరకు ఆ నెంబర్ 1 ఇండియాలో మన హైదరాబాద్లో బెస్ట్ కంపెనీ నెంబర్ 1 ఎవరైతే పేపర్లో వస్తుందో వాళ్ళదే, మొత్తం రెడీ అయిపోయింది, స్ట్రక్చర్ రెడీ అయిపోయింది, కానీ ఇంతవరకు మూమెంటే కాల. 1 year అంటే వాళ్ళకి ఇంకో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొంచెం అయ్యాక మేము చేస్తామండి అన్నారు. మధ్యలో ఎలక్షన్స్ రావడం వల్ల కొంచెం డిలే అయింది. ఇప్పుడు చూస్తుండగా 3 years అయిపోయింది. ఇప్పుడు మనం హెడ్ అయితే ఎవరో వింగ్ హెడ్ అయితే ఉన్నారో ఆయన మన దగ్గర 10 lakhs లాగానే 1 crore పెట్టేశారు ఏఎఫ్లో. ఇప్పుడు దాని వాల్యూ చూస్తే 1 crore 60 lakhs ఉంది మన ఏఎఫ్లో వచ్చిన ఫండ్ వాల్యూ. సో ఇప్పుడు చూడండి ఆయనకి ఎంత లాభం జరిగింది, ఇప్పుడు ఇంకా నష్టం జరిగింది. సో కాబట్టి ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే హెల్డ్ అయిపోతాయి, మన అమౌంట్ బ్లాక్ అయిపోతాయి. ఇది పిఎంఎస్లో కూడా తీసుకోండి. ఇప్పుడు చాలామంది మన పేపర్లో చదువుతాం, ఒక మధ్యతరగతి కుటుంబాలు ప్రీ లాంచ్లో 50 lakhs పెట్టారు, చివరికి బిల్డర్ కట్టలేదు, బిల్డర్ పరారయ్యారు అని న్యూస్ వస్తుంది. చాలామంది ధర్నాలు చేస్తారు. ఇప్పుడు చూడండి, అలా 50 lakhs అలా ఒకళ్ళకి ప్రీ లాంచ్లో ఇచ్చే బదులు అదే 50 lakhs కనుక మనం పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ 50 lakhs మీకు 5 yearsలో 1 crore 25 lakhs అవుతుంది. మనం అక్కడ ఎంతైతే అప్రిషియేట్ అవుతుంది అనుకుంటున్నామో అంత అప్రిషియేషన్ ఇక్కడ కూడా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి దగ్గర డబ్బులు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిల్డర్ కట్టాడా కట్టకపోయినా ముందు మన చేతిలో మన హ్యాండ్లో మన డబ్బులు ఉంటాయి, ఆ గ్రోత్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఆఫ్టర్ 3 years కావాలంటే ఆఫ్టర్ 5 years కావాలంటే ఇక్కడ పెరిగిన వాల్యూతో ఇల్లు కొనుక్కోవచ్చు కదా. మనకి అక్కడైనా మహా అయితే డబల్ అవుతుంది, డబల్ కంటే ఎక్కువ కాదు. అంటే మనం 5,000 square feet కొంటే మ్యాక్సిమం 10,000 దాకా వెళ్తుంది ఆ స్క్వేర్ సెఫ్టీ. మొత్తం కంప్లీట్ అయ్యి హ్యాండ్ ఓవర్ స్టేజ్కి వచ్చేసరికల్లా 10,000 అవుతుంది. అంటే 5 years కాలంలో అది డబల్ అయింది. ఇక్కడ 5 years కాలంలో డబల్ కంటే ఇంకా 25 lakhs ఎక్స్ట్రానే వచ్చాయి. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఇలా లంసమ్గా కనుక మనం రియల్ ఎస్టేట్లో పెట్టి ఆ అమౌంట్ బ్లాక్ చేసుకునే కన్నా దాన్ని మనం కనుక పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదే 50 lakhs ఇక్కడ 5 yearsకి డబుల్ అవుతుంది. దానిలాగానే మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి కావాలంటే విత్డ్రా చేయొచ్చు. మనం ఇప్పుడు పెడతాం 50 lakhs, అది 75 lakhs అయింది, ఏదైనా ఎమర్జెన్సీగా 5 lakhs కావాలంటే డ్రా చేయొచ్చు. సో ఇట్లాంటి ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది కాబట్టి మన కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది కాబట్టి మనం చెప్పేది ఏంటంటే వ్యూవర్స్కి ప్రీ లాంచ్లో పెట్టే కన్నా అమౌంట్స్ని మీరు కనుక పిఎంఎస్లో పెట్టండి, మీరే గమనిస్తారు. మీకు ఏంటంటే సేఫ్టీ ఉంటుంది, డబ్బులు మీ చేతిలో ఉన్నట్టే ఉంటుంది, మళ్ళీ బ్లాక్ అయిపోవడం అలాంటి జరగదు, ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ 6 years
ఇది ఎంత పెరుగుతుందో 1 crore 25 lakhs అవ్వచ్చు, 1 crore 50 lakhs కావచ్చు, ఆ రోజున ఆ మొత్తం 1 crore 50 lakhs పెట్టి మీకు ఇష్టమైన చోట ఫ్లాట్ కొనుక్కోవచ్చు. మన ఫ్లాట్ కొనొద్దని చెప్పట్లేదు, కొనండి. కానీ అక్కడ బ్లాక్ ఒక బిల్డర్కి చేరుకుంటే కన్నా ఇక్కడ మేము గ్రో చేసుకొని ఆ డబ్బులతో కొనుక్కుంటే మీకు అధిక లాభాలు వస్తాయి. ఓకే. సో మనం ఎన్ఆర్ఎస్ కానీ లేకపోతే ఎవరైనా మనకేంటంటే ఇనిషియల్ ఆఫర్లో కొనే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాం. ఓకే. సో పిఎంఎస్ బెటర్ ఆప్షన్. పిఎంఎస్ ఆర్ ఏఎఫ్ రెండు బెటర్ ఆప్షన్. ఓకే. ఓకే. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.